ఫైల్ హ్యాండ్లింగ్ ఇన్ సి లాంగ్వేజ్లో ఫైల్ కాన్సెప్ట్ చూద్దాం. ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఫైల్స్ అంటే జనరల్గా ఫైల్ అంటే మన డెఫినేషన్ ఏం చెప్తాం? ఫైల్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటాం. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటే ఫైల్లో మనకి ఇలా ఇన్ఫర్మేషన్ అనే దాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. అయితే సిలో ఫైల్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రామ్ ద్వారా డేటా అనేది మనం ఇన్పుట్ చేయడం జరుగుతుంది. డేటాని ఇన్పుట్ చేస్తాం. సో ఈ డేటా అనేది ఎక్కడొస్తుంది? జస్ట్ ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. టెంపరీగా ఆ డేటా అనేది అలా డిస్ప్లే అయిపోతుంది. ఇలా కాకుండా ఈ డేటాని మనం ఏదైతే ఇన్పుట్ చేసిన డేటా కావచ్చు, క్యాలిక్యులేటెడ్ డేటా కావచ్చు, ఈ డేటాని పర్మనెంట్గా స్టోర్ చేసుకోవటం కోసం ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు డేటాబేసెస్ రాకముందు, అంటే 1970s ఆ టైంలో, బిఫోర్ 70s అలా తీసుకుంటే లాంగ్వేజెస్ ఉపయోగించి లాంగ్వేజెస్ ద్వారా మనం డేటాను స్టోర్ చేసేవాళ్ళు. ఆ డేటాను స్టోర్ చేయడం కోసం ఈ ఫైల్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు డేటాబేసెస్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది. అలానే డేటాబేస్ నుంచి మనం డేటాను యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ డేటా స్టోరేజ్ అంతా డేటాబేసెస్లో ఉంది. డేటాబేసెస్ రాకముందు డేటా స్టోరేజ్ అంతా మనకి ఫైల్స్ రూపంలో ఉండేదన్నమాట. అంటే సింపుల్గా ఫైల్ అనేది డేటాబేస్ లాంటిది. కాకపోతే ఫైల్కి డేటాబేస్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఫైల్ పర్పస్ ఏంటంటే మనం ఏదైతే డేటా ఉందో ఆ డేటాను స్టోర్ చేసుకుంటాం ఫైల్లో. అవసరమైనప్పుడు ఆ ఫైల్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఈ ఫైల్లో మరి డేటా స్టోర్ చేసుకోవచ్చు కదా, మరి డేటాబేస్ ఎందుకు అంటే ఫైల్ హ్యాండ్లింగ్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నట్టు డ్రాబ్యాక్స్ ఉన్నాయి. సో వాటిని అచీవ్ చేయడం కోసం డేటాబేస్ అనేది ఉపయోగిస్తాం. ఏంటి డ్రాబ్యాక్స్ అంటే, ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్ అనుకోండి, ఫైల్ హ్యాండ్లింగ్ ఉపయోగించే డేటా మనం స్టోర్ చేయాలంటే కంపల్సరీగా ఒక ప్రోగ్రామ్ అనేది రాయాలి. ఆ ప్రోగ్రామ్ ద్వారానే డేటాను స్టోర్ చేయగలం. అలానే స్టోర్ చేసిన డేటాను మనం రీడ్ చేయాలి, అంటే యాక్సెస్ చేయడం. రీడ్ చేయాలన్నా కూడా దానికోసం మళ్ళీ ఒక ప్రోగ్రామ్ రాయాలి. ఆ డేటాను మోడిఫై చేయాలన్నా, అంటే యాడ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేంజెస్ చేయాలన్నా కూడా ప్రోగ్రామ్ రాయాలి. అంటే ఇక్కడ ఫైల్ హ్యాండ్లింగ్తో వర్క్ చేయాలంటే ఆ వర్క్ చేసే యూజర్కి కంపల్సరీగా ఆ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో దానివల్ల ఫైల్ హ్యాండ్లింగ్ వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అలానే ఈ ఫైల్స్లో స్టోర్ చేసిన డేటాకి సెక్యూరిటీ అనేది ఉండేది కాదనమాట. సెక్యూరిటీ తక్కువ ఉండేది. అలానే ఇంకోటి ఏంటంటే డూప్లికేషన్, అంటే డేటా డూప్లికేషన్ అనేది దీంట్లో ఎక్కువ ఉండేది అనమాట. సో ఇవన్నీ కొన్ని డ్రాబ్యాక్స్ ఫైల్స్లో ఉన్నాయి. వాటిని డేటాబేసెస్లో ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ అంతా డేటా అంతా మనకి ఎక్కడ స్టోర్ అవుతుందంటే డేటాబేస్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అయితే ఫైల్ హ్యాండ్లింగ్, ఫైల్స్ ద్వారా కూడా డేటా స్టోర్ చేయొచ్చు అన్నాం కదా. సో అది ఎలా అనేది చూద్దాం. సో దీన్నే మనకి సి లాంగ్వేజ్లో ఫైల్ హ్యాండ్లింగ్. ప్రతి లాంగ్వేజ్లోనూ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. C++, జావా, పైథాన్ అన్నిటిలోనూ డిఫాల్ట్గా ఫైల్ హ్యాండ్లింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత, మనకి వెబ్ బేస్డ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్ అనేది ఎక్కువగా రికమెండ్ చేయట్లేదు. అంతా 90% ఆఫ్ కోర్స్ 100% ఆఫ్ డేటా వచ్చేసి మనకి డేటాబేస్లోనే స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు సి లాంగ్వేజ్లో ఫైల్ హ్యాండ్లింగ్తో వర్క్ చేయాలంటే, అంటే మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో డేటా స్టోర్ చేయాలి. సో ఫైల్ ఇక్కడ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ ఫైల్ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. దీన్ని ఆబ్జెక్ట్ అంటాం. ఫస్ట్ ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయాలి. ఇది ఆబ్జెక్ట్ డిక్లరేషన్. ఈ ఫైల్ అనే ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేస్తాం. అయితే ఈ ఫైల్ అనే ఒక ఆబ్జెక్ట్ని డిక్లేర్ చేయాలంటే దాన్ని ఒక పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి. అందుకే ఫైల్ పాయింటర్ ఈక్వల్ టు ఇలా కాదు, ఇలా రాస్తాం. ఫైల్ పాయింటర్ అని చెప్పేసి రాస్తాం. ఇలా డిఫైన్ చేస్తాం. ఫైల్ పాయింటర్ ఈ విధంగా డిఫైన్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైల్ అనే ఒక ఆబ్జెక్ట్ని ఒక పాయింటర్ వేరియబుల్లో స్టోర్ చేసుకుంటాం. అంటే సింపుల్గా చెప్పాలంటే పాయింటర్ వేరియబుల్ అనేది ఫైల్ అనే ఆబ్జెక్ట్ టైప్ అని చెప్పేసి చెప్తాం. అయితే ఈ ఫైల్ అనే ఆబ్జెక్ట్ని క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి. ఇది క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. ఇది ఆబ్జెక్ట్, దీన్ని మనం పాయింటర్లో స్టోర్ చేసుకుంటున్నాం. లేదా పాయింటర్ ఈక్వల్ టు ఫైల్ ఆబ్జెక్ట్ టైప్ అనుకోవచ్చు. ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఇప్పుడు పాయింటర్లో వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ ఉంది కదా. సో
సో దీని ద్వారా మనం డేటాని ఫైల్ ఓపెన్ చేసుకోవడం, అంటే ఫైల్ క్రియేట్ చేసుకోవడం, ఫైల్లో డేటా స్టోర్ చేసుకోవడం, రీడ్ అండ్ రైట్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తాం. దీంట్లో ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేయడం ఎలాగనే చూద్దాం. దీన్ని ఫైల్ ఓపెన్ ఫంక్షన్ అంట. ఆ ఫంక్షన్ పేరు ఎఫ్ ఓపెన్ అంట. ఎఫ్ ఓపెన్ ఇది ఓపెన్ ఏ ఫైల్ని ఓపెన్ చేస్తుంది. ఎలాగా దీని సింటాక్స్ తీసుకుంటే ఫైల్ పాయింటర్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ కామ ఫైల్ మోడ్ అని చెప్పేసి రాస్తాం. ఇది ఫైల్ ఓపెన్ చేయడం కోసం వాడే సింటాక్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైల్ పాయింటర్ అంటే ఇక్కడ ఆబ్జెక్ట్లో ఇక్కడ మనకి పాయింటర్ వేరియబుల్ వచ్చేసి ఆబ్జెక్ట్ టైప్ కదా, అంటే ఫైల్ కదా, కాబట్టి ఇక్కడ ఎఫ్పి ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఫైల్ నేమ్ ఏంటి ఫైల్ నేమ్ అంటే డేటా స్టోర్ చేసుకుంటా ఉన్నాం కదా, ఆ డేటాను స్టోర్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం ఒక ఫైల్ నేమ్ ఇస్తాం. ఏదో మన ఇష్టం ఏదో ఒక ఫైల్ నేమ్. అంటే ఇప్పుడు స్టూడెంట్కి సంబంధించిన డేటా అనుకోండి, స్టూడెంట్ అంటాం, ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అంటాం, సేల్స్ అయితే సేల్స్ అంటే దానికి రిలేటెడ్గా రాస్తాం. ఇది ఫైల్ యొక్క సెకండరీ నేమ్. అంటే ఫైల్ ద్వారా మనం టెక్స్ట్ స్టోర్ చేస్తే కనుక టీఎక్స్టీ టెక్స్ట్ ఫైల్ అంటారు, లేదంటే కనుక డిఏటి అంటారు, అంటే డేటా ఫైల్ అంటారు. అసలు ఏమీ లేకపోయినా కూడా పర్లేదు, జనరల్గా టీఎక్స్టీ అని చెప్పేసి అంటే ఎక్కువగా టెక్స్ట్ ఫైల్. తర్వాత ఇక్కడ ఫైల్ మోడ్ అన్నాం కదా, ఏంటి మోడ్ అంటే ఈ ఫైల్ యొక్క మోడ్ను బట్టి మనం ఫైల్ అర్థం చేసుకుంటాం. ఓకే, ఈ ఫైల్ ఈ మోడ్లో ఉంది కాబట్టి ఫైల్ మనం రీడ్ చేస్తున్నాం, రైట్ చేస్తున్నాం అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది. ఇలా ఫైల్ మోడ్స్ అని చెప్పేసి కొన్ని ఫైల్ మోడ్స్. అవి ఏంటి అంటే జస్ట్ మనకి మోడ్ అంటారు, దాని యొక్క ఆపరేషన్. ఫస్ట్ మోడ్ వచ్చేసి డబ్ల్యూ మోడ్ అంటాం. డబ్ల్యూ అంటే రైట్ మోడ్ అంటారు. అంటే ఏంటి, క్రియేట్ ఏ న్యూ ఫైల్, ఒక కొత్త ఫైల్ని క్రియేట్ చేస్తుంది. తర్వాత మోడ్ ఏ అంటారు. ఏ మీన్స్ అపెండ్ మోడ్ అంటాం. అంటే యాడ్ న్యూ డేటా ఇన్ ఏ ఫైల్లోకి డేటా యాడ్ చేస్తుంది. తర్వాత ఆర్ మోడ్ అంటాం. ఆర్ మీన్స్ రీడ్ మోడ్ అంటాం. అంటే రీడ్ డేటా ఫ్రమ్ ది ఫైల్లో ఉన్న డేటాని ఇది రీడ్ చేస్తుంది. తర్వాత వీటికి ఇంకా ఎక్స్టెన్షన్స్ ఉంటాయి. డబ్ల్యూ ప్లస్ అంటే రైట్ అండ్ రీడ్ అంటాం. రైట్ అండ్ రీడ్. తర్వాత ఏ ప్లస్ అంటే అపెండ్ అండ్ రీడ్ అంటాం. తర్వాత ఆర్ ప్లస్ అంటే రీడ్ అండ్ రైట్, ఇలా మనం రాయొచ్చు. ఇంకా మనకి బి అని కూడా ఉంటుంది, అంటే బైనరీ మోడ్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇవి ఫైల్ యొక్క ఓపెనింగ్ మోడ్ సింబల్స్. అంటే ఇక్కడ మనకి ఈ ఫైల్ మోడ్ చూడగానే మనకు అర్థమైపోతుంది, ఓకే ఈ ఫైల్ రైట్ మోడ్లో ఉంది. రైట్ మోడ్లో ఉంది అంటే అర్థం కొత్తగా మనం ఫైల్ క్రియేట్ చేస్తున్నాము, ఎందుకు, దాంట్లో డేటా స్టోర్ చేయడం కోసం. లేదు ఏ మోడ్లో ఉంది అంటే ఫైల్లో ఆల్రెడీ డేటా ఉంది, దానికి ఇంకా కొంత అడిషనల్గా డేటాను మనం యాడ్ చేస్తున్నాం, అదే అపెండ్ మోడ్. నెక్స్ట్ ఆర్ రాస్తే కనుక ఫైల్లో ఉన్న డేటాను మనం బయటికి తెచ్చుకుంటున్నాం, అంటే రీడ్ అంటే దాంట్లో డేటాను బయటకు తీసుకొచ్చి దాని మీద ఏదైనా మోడిఫికేషన్స్ చేయటం, లేదంటే డిస్ప్లే చేసుకోవడం. ఇక డబ్ల్యూ ప్లస్ అంటే రైట్ చేస్తుంది, రీడ్, సైమల్టేనియస్గా 2 ఆపరేషన్స్ చేయొచ్చు. అపెండ్ అండ్ రీడ్ అండ్ రైట్, అండ్ ఆల్సో బైనరీ మోడ్ అంటే మనకి బైనరీ సింబల్స్లో వచ్చేస్తుంది మనకి. ఇది ఫైల్ ఓపెన్ చేయడం కోసం వాడే ఫంక్షన్ ఎఫ్ ఓపెన్. అలానే ఫైల్ మోడ్స్. ఓకే, ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేసాం, ఫైల్లోకి మనం ఆపరేషన్స్ చేయటం కోసం ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ ఉపయోగిస్తాం. అందులో ఒకటి ఎఫ్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్. ఎఫ్ ప్రింట్ఎఫ్ ఇది వచ్చేసి స్టాండర్డ్ ఇన్పుట్ ఫంక్షన్, ఇన్పుట్ ఫైల్ ఫంక్షన్. ఫైల్లోకి డేటా మనం ఇన్పుట్ చేయాలంటే ఈ ఎఫ్ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఒకటి ఉపయోగిస్తాం. ఈ ఎఫ్ ప్రింట్ఎఫ్ ద్వారా ఏంటి, ఇక్కడ స్టాండర్డ్ ఇన్పుట్ ఫైల్ ఫంక్షన్ అంటే దీని ద్వారా నంబర్ వాల్యూస్ ఇన్పుట్ చేయొచ్చు, స్ట్రింగ్ వాల్యూస్ ఇన్పుట్ చేయొచ్చు. లేదు ఓన్లీ క్యారెక్టర్ వాల్యూస్ ఇన్పుట్ చేయాలంటే ఎఫ్ పుట్ సి అంటాం. అంటే ఇక్కడ ఎఫ్ పుట్ సి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రీడ్ ఏ క్యారెక్టర్, అంటే ఒక సింగిల్ క్యారెక్టర్ని మనం ఇన్పుట్ చేసుకోవచ్చు. రీడ్ కాదు, ఇన్పుట్ అనొచ్చు, ఇన్పుట్ ఏ క్యారెక్టర్. అలా కాకుండా ఇంకోటి ఎఫ్ పుట్స్ అంటుంది, అంటే పుట్ ఎస్. ఇది వచ్చేసి అంటే ఇన్పుట్ ఏ స్ట్రింగ్, ఒక స్ట్రింగ్ని ఇన్పుట్ చేసుకోవాలి. ఇవి కాదు ఓన్లీ క్యారెక్టర్స్కి స్ట్రింగ్స్కి అయితే అదే ఇక్కడ స్టాండర్డ్ ఫార్మాట్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, స్ట్రింగ్
కావచ్చు, నంబర్ కావచ్చు, దేన్నైనా మనం ఇన్పుట్ చేయాలన్నప్పుడు fprintf వాడతాం. ఇప్పుడు సపోజ్ ఈ fprintf అనే దాన్ని మనం ఎలా వాడుతాం, దాని సింటాక్స్ తీసుకుంటే, ఎందుకంటే స్టాండర్డ్ ఇన్పుట్ కాబట్టి అదే వాడతాం ఎక్కువ. fprintf ఫైల్ పాయింటర్ కామా ఫార్మాట్ స్పెసిఫైయర్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ ఇలా రాస్తాం. అంటే fprintf ఏం చేస్తుంది, ఫైల్లోకి డేటాని రైట్ చేస్తుంది, అంటే స్టోర్ చేస్తుంది. సో fprintf ఫైల్ పాయింటర్ అంటే అక్కడ మనం తీసుకున్న fp కామా ఫైల్లోకి డేటా పంపిస్తున్నాం %d %f అని రాస్తాం. ఏంటివి, ఒకటేమో రోల్ నెంబర్, రెండోది నేము, మూడోది ఫీ. అంటే ఈ వేరియబుల్స్లో ఆల్రెడీ మనం ప్రీవియస్గా డేటాని స్టోర్ చేసి పెట్టుకుంటాం. సో ఆ వేరియబుల్స్లో ఉన్న డేటాని ఈ పాయింటర్ fpలో ఫైల్ పాయింటర్లో మనం ఆల్రెడీ ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం చూసారు, fp fopen sample.txt అని. ఆ ఫైల్లోకి ఈ వేరియబుల్స్లో ఉన్న డేటా అనేది రైట్ చేసేస్తుంది అనమాట, దాన్ని స్టోర్ చేస్తుంది. అంటే సింపుల్గా ఈ వేరియబుల్స్లో ముందు మనం డేటా ఇన్పుట్ చేస్తే ఈ డేటాని ఆ ఫైల్లోకి స్టోర్ చేస్తుంది. దానికోసం వాడే ఫంక్షన్ fprintf. ఓకే, ఇప్పుడు fprintf ద్వారా ఫైల్లోకి డేటా స్టోర్ చేస్తున్నాం. మరి ఫైల్లో ఉన్న డేటాను మనం రీడ్ చేయాలి, బయటికి తీసుకురావాలంటే అప్పుడు fscanf. ఇది వచ్చేసి స్టాండర్డ్, అంటే ఇక్కడ మళ్ళీ ఇన్పుట్ అవుట్పుట్ అని రాయొచ్చు మనకి. ఇది వచ్చేసి స్టాండర్డ్ ఫైల్ ఫంక్షన్ అనొచ్చు. అంటే ఇది మనకి ఏం చేస్తుంది, ఫైల్లోకి డేటాని రైట్ చేస్తుంది. ఇది వచ్చేసి ఏం చేస్తుంది, ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేస్తుంది, స్టాండర్డ్ రీడ్ ఫంక్షన్. అంటే ఫైల్లో ఉన్న డేటాని బయటికి తీసుకొస్తుంది. అలానే స్ట్రింగ్స్ అనుకోండి, అదే క్యారెక్టర్స్ అయితేనేమో fputc, అంటే ఇది ఏం చేస్తుంది, రీడ్ ఏ క్యారెక్టర్ బయటికి తీసుకొస్తుంది. తర్వాత fputs, రీడ్ ఏ స్ట్రింగ్ని బయటికి తీసుకొస్తుంది అనమాట. ఇక దీంట్లో స్టాండర్డ్ ఫంక్షన్ మనకి fscanf కాబట్టి fscanf ఎలా రాస్తారో చూద్దాం. fscanf ఫస్ట్ ఫైల్ పాయింటర్, తర్వాత ఫార్మాట్ స్పెసిఫైయర్ కామా అడ్రస్ ఆఫ్ వేరియబుల్స్ అంట, ఇలా రాస్తాం. అంటే fscanf ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైల్ పాయింటర్ fp కామా ఫార్మాట్ స్ట్రింగ్స్ ఇచ్చి యాంపర్సెంట్ రోల్ నెంబర్ యాంపర్సెంట్ నేమ్ యాంపర్సెంట్ ఫీ. ఇక్కడ చూడండి, fprintfకి fscanfకి మనం కొంచెం డిఫరెన్స్ చూసుకుంటే అర్థమైపోతుంది. fprintf ఏం చేస్తుంది అంటే వేరియబుల్స్లో ఉన్న డేటాని ఫైల్లో స్టోర్ చేస్తుంది. fscanf ఏం చేస్తుందంటే ఫైల్లో ఉన్న డేటాని వేరియబుల్స్లోకి స్టోర్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫైల్లో డేటా ఉంది, దాన్ని మనం చూడాలంటే దాన్ని మనం డిస్ప్లే చేసుకోవాలంటే ఆ fscanf ఫంక్షన్ ద్వారా ఫైల్లో ఉన్న డేటాని తీసుకొచ్చి వేరియబుల్స్లో పడేస్తాం. ఆ వేరియబుల్స్లోకి వచ్చిన డేటాని ప్రింట్ చేసుకుంటాం. ఎక్కడేం చేస్తున్నాం, ఫైల్లోకి డేటా పంపించాలి, స్టోర్ చేయాలి. సో ముందు వేరియబుల్స్లోకి డేటా ఇస్తాం, ఆ వేరియబుల్స్లో ఉన్న డేటాని fprintf ద్వారా ఫైల్లోకి రైట్ చేస్తున్నాం. ఇదేమో ఫైల్లోకి రైట్ చేస్తుంది, ఇదేమో ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫైల్తో వర్క్ చేయడం కోసం మనం ఫస్ట్ ఏమన్నా ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఫైల్ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. తర్వాత fopen అనే ఫంక్షన్ ద్వారా ఫైల్ ఓపెన్ చేసుకున్నాం, రిక్వైర్డ్ మోడ్లో ఓపెన్ చేసాం. ఆ తర్వాత ఫైల్లోకి డేటా రైట్ చేయడం కోసం fprintf ఫంక్షన్ వాడుకున్నాం. తర్వాత ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడం కోసం fscanf వాడుకున్నాం. ఓకే, ఫైల్తో వర్క్ చేయడం అయిపోయింది. లాస్ట్లో మనం ఇక్కడ ఫైల్ని క్లోజ్ చేయాలి, ఫైల్ క్లోజ్ ఫంక్షన్. దీనికోసం కమాండ్ fclose అనేది వాడతాం. fclose ఇది ఏం చేస్తుందంటే ఫైల్ని క్లోజ్ చేసేస్తుంది. సో దీని సింటాక్స్ తీసుకుంటే fclose ఫైల్ పాయింటర్, ఫైల్ మనకి ఎక్కడ ఓపెన్ అయింది, పాయింటర్ వేరియబుల్ అనే కదా. సో మనకి ఇలా రాసేస్తాం. అప్పుడు fclose fp అనేసి కనుక ఆ పాయింటర్ వేరియబుల్లో ఏదైతే మనం ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నామో, ఇక్కడ స్టార్టింగ్లో fopen ద్వారా ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదా sample.txt అని, ఆ ఫైల్ పాయింటర్ వేరియబుల్లో ఉంది కదా. ఆ పాయింటర్ వేరియబుల్లో ఉన్న ఫైల్లోకే కదా డేటాని మనం రీడ్ చేయగలిగాము, రైట్ చేయగలిగాం. ఇప్పుడు ఆ ఫైల్తో వర్క్ చేయడం అయిపోయింది కాబట్టి fclose ఫంక్షన్ ద్వారా ఆ పాయింటర్ వేరియబుల్లో ఉన్న ఫైల్ని క్లోజ్ చేసేస్తాం అన్నమాట. ఇది ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ఇట్లా. సో దీని మీద ఒక ప్రోగ్రామ్ చూద్దాం.
ఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫైల్ క్రియేషన్, ఫైల్లో ఉన్న డేటాని రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ చూద్దాం. ప్రోగ్రామ్ ఫర్ ఫైల్ క్రియేషన్. ఫస్ట్ ఫైల్ క్రియేట్ చేయడం చూద్దాం. ఫైల్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి కాబట్టి ఫైల్ ఎఫ్పి ఆబ్జెక్ట్ని పాయింటర్ వేరియబుల్లో పెట్టుకున్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, క్యాపిటల్ లెటర్స్లోనే దీన్ని తీసుకోవాలి. ఒక స్టూడెంట్ డేటా అనుకోండి, సపోజ్ ఇలా వేరియబుల్స్ తీసుకున్నాం. ఇంట్ రోల్ నెంబర్, నేమ్, ఫ్లోట్, ఇలా తీసుకుందాం. సో ఈ వేరియబుల్స్. దెన్ ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఫైల్ ఓపెన్ చేయాలి కాబట్టి ఎఫ్ ఓపెన్ అని sample.txt ఫైల్ మోడ్. మన ఇష్టం, ఇక్కడ ఫైల్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు, దాని గురించి మనం వరీ అవ్వాల్సిన పర్లేదు. బట్ ఫైల్ నేమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఫైల్ నేమ్ లెంత్ 8 లెటర్స్ ఉండాలి, 8 క్యారెక్టర్స్ లెంత్ ఉండాలి, స్పేసెస్ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం పాయింటర్ వేరియబుల్లో. ఈ ఫైల్లోకి డేటా పంపించాలి, దీంట్లోకి డేటా పంపించాలి. డేటా పంపించాలంటే వేరియబుల్స్ ఉన్నాయిగా, ఆ వేరియబుల్స్లో ఉన్న డేటాని పంపిస్తాం. మనం ముందు వేరియబుల్స్లోకి వాల్యూస్ ఇవ్వాలిగా మనం, అందుకోసం ఫస్ట్ ఆ వేరియబుల్స్లోకి వాల్యూస్ ఇన్పుట్ చేద్దాం. రోల్ నెంబర్, నేమ్ అండ్ ఫీ. ఎస్ఎఫ్. ఇక్కడ యాంపర్సెండ్ నేమ్కి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు, ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే, నో ప్రాబ్లం. ఇవ్వకపోయినా ఎందుకు తీసుకుంటుందంటే ఇక్కడ నేమ్ అనేది అరే కాబట్టి అది మెమరీలో ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి కంపైలర్ దాన్ని ఈజీగా రికగ్నైజ్ చేస్తుంది. ఇవి లిమిటెడ్ స్పేస్ తీసుకుంటాయి కాబట్టి, తక్కువ స్పేస్ తీసుకుంటాయి కాబట్టి వాటి అడ్రస్ను అది ట్రేస్ అవుట్ చేయలేదు కాబట్టి యాంపర్సెండ్స్ ఇస్తున్నాము. కాబట్టి ఆ ఫ్లోలో మనం నేమ్కి ఇచ్చినా నో ప్రాబ్లం, ఇవ్వకపోయినా ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఇక్కడ వేరియబుల్స్లోకి వాల్యూస్ ఇచ్చాం. ఇప్పుడు ఈ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ మనం ఫైల్లోకి పంపించాలి. ఫైల్లోకి పంపించడం కోసం ఇక్కడ fprintf ఫంక్షన్, fprintf ఫంక్షన్ వాడతాం. ఇప్పుడు ఫైల్ ఎందులో ఉంది, మనకి పాయింటర్ వేరియబుల్లో ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింటర్ వేరియబుల్ రాస్తాం. రాసిన తర్వాత ఫైల్లోకి డేటా ఎలా వెళ్ళాలి, మనకి ఈ ఫార్మాట్ స్పెసిఫైర్స్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి %dsf అని రోల్ నెంబర్, నేమ్, ఫీ జస్ట్ ఆ వేరియబుల్స్ ఇచ్చేస్తే చాలు. ఆల్రెడీ ఈ వేరియబుల్స్లోకి ఇక్కడ స్కాన్ఎఫ్ ద్వారా డేటా ఇన్పుట్ చేసేసాం. ఆ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ ఈ ఫైల్ ఎఫ్పిలోకి వెళ్ళిపోతుంది. ఎఫ్పిలో ఈ ఫైల్ ఉంది, ఆ ఫైల్లోకి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. అయిపోయింది. ఇక ఫైనల్గా లాస్ట్లో క్లోజ్ అనే ఫంక్షన్ ఉపయోగించి ఎఫ్పి ఫైల్ని క్లోజ్ చేస్తాం. ఇది సింపుల్ ఫైల్ క్రియేషన్. ఫైల్ క్రియేట్ చేసి ఫైల్లోకి డేటాని స్టోర్ చేసాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసామనుకోండి, ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే రోల్ నెంబర్ అడుగుతుంది, ఓకే, నేమ్ ఇచ్చాము, ఓకే, ఫీ అన్నాము, ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకు అవుట్పుట్ అయితే ఏమీ రాదు, అవుట్పుట్ ఏమీ రాదు, జస్ట్ అలా ఆగిపోతుంది అంతే. అంటే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ డేటా ఆ ఫైల్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఈ డేటా అనేది ఆ ఫైల్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. ఫైల్లోకి వెళ్ళి ఆ డేటా స్టోర్ అయింది లేదు మనకి ఎలా తెలుస్తుంది, అది కూడా చూసుకోవాలి మనం. సో అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ప్రోగ్రామ్ రాసి sample.txt ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లోకి డేటాని స్టోర్ చేసేస్తాం. ఆ ఫైల్లో డేటా స్టోర్ అయింది లేదో తెలియాలంటే మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ రాయాలి, 2 ప్రోగ్రామ్స్ రాయాలి. ఫైల్ క్రియేషన్ కోసం ఒక ప్రోగ్రామ్, క్రియేట్ చేసిన ఫైల్లో ఉన్న డేటాని చూడటం కోసం ఇంకో ప్రోగ్రామ్. ఇక్కడ రాస్తాం రీడ్ డేటా ఫైల్లో ఉన్న డేటాను మనం రీడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ ప్రోగ్రామ్ వస్తున్నాం. ఇది సెకండ్ ప్రోగ్రామ్. సేమ్ ఫైల్ ఆబ్జెక్ట్ తీసుకుంటాం, పాయింటర్ వేరియబుల్ తీసుకుంటాం, ఓకే. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఫైల్లో డేటా ఈ వేరియబుల్స్ ద్వారా డేటా పంపించాం. ఇప్పుడు ఇక్కడ మనకి మరి ఆ ఫైల్లో ఉన్న డేటాను చూడాలంటే మనకి సేమ్ వేరియబుల్స్ ఉండాలి. అంటే సేమ్ వేరియబుల్స్ ఉండాలంటే వేరియబుల్ నేమ్స్ మీ ఇష్టం ఎలా అయినా ఉండొచ్చు, బట్ డేటా టైపు, సైజెస్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి.
ఎందుకంటే అది ఆ డేటా టైప్ ప్రకారం డేటాను మనకి రిట్రీవ్ చేస్తుంది, బయటికి తీసుకొస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ డేటా టైపు సైజు ఫైల్స్ అదే స్ట్రింగ్ అనుకోండి, ఆ సైజు ఈక్వల్గా ఉండాలి. అందుకోసం ఇక్కడ మనం తీసుకునే వేరియబుల్స్ కరెక్ట్గా తీసుకోవాలి. అందుకోసం ఏం చేస్తారంటే అవే వేరియబుల్స్ తీసేసుకుంటారు కన్ఫ్యూజన్ లేకుండా. ఎందుకని అది రీడ్ చేసేటప్పుడు బైనరీ ఫామ్లోంచి రీడ్ చేస్తుంది, అంటే ఫార్మాట్ స్పెసిఫైర్స్ ద్వారా రీడ్ చేస్తుంది. కాబట్టి పర్సెంటేజ్ వీటి ద్వారా రీడ్ చేస్తుంది. మనం స్టోర్ చేసేటప్పుడు కూడా వీటి ద్వారానే స్టోర్ చేస్తాం. కాబట్టి సైజు అనేది ఖచ్చితంగా సైజు డేటా టైప్ మ్యాచ్ అవ్వాలి. దానికోసం ఏంటంటే సేమ్ అవే వేరియబుల్స్ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు వేరియబుల్స్ తీసుకున్నాం, దాని ఫైల్ ఓపెన్ చేసుకోవాలి కదా, ఎఫ్ ఓపెన్. అలానే ఏ ఫైల్ ఓపెన్ చేయాలి, ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఏదైతే ఇచ్చామో అదే ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఎందుకంటే డేటా అందులో ఉంది కాబట్టి అదే ఫైల్ నేమ్ ఇవ్వాలి. కాబట్టి sample.txt అని రాసి ఇక్కడ మోడ్ ఆర్ అంటే రీడ్ మోడ్ రాస్తున్నాం. ఇందాక ఏం రాసాం, ఇక్కడ క్రియేషన్ కాబట్టి డబ్ల్యూ మోడ్ రాసాం, అంటే రైట్ మోడ్ రాసాం. ఇప్పుడు రీడ్ మోడ్ రాయాలంటే ఫైల్లోకి డేటాని మనం బయటకు తీసుకురావాలి. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి ఇందాక డేటా స్టోర్ చేయడం కోసం ఏం రాసాం, printf రాసాం. ఇప్పుడు ఫైల్లో ఉన్న డేటాను మనం బయటకు తీసుకురావాలి. అంటే బయటకు తీసుకురావాలంటే ఆ వేరియబుల్స్లో స్టోర్ చేయాలి డేటాని. దానికోసం fscanf వాడతాం. fscanf ఫంక్షన్ ఉపయోగిస్తాం. fscanf సేమ్ ఫైల్ పాయింటర్, ఫార్మాట్ స్ట్రింగ్స్ ఏవైతున్నాయో అవే ఫార్మాట్ స్ట్రింగ్స్, అంటే సీక్వెన్స్ ఇక్కడ మనం ఏ సీక్వెన్స్ వాడామో అదే సీక్వెన్స్ వాడి ఇక్కడ ఏం చేస్తామంటే ఆ వేరియబుల్స్ యొక్క అడ్రస్లు ఇస్తాం. ఎందుకు, ఫైల్లో ఉన్న డేటాను తీసుకొచ్చి ఆ వేరియబుల్స్లో పడేస్తుంది, ఆ వేరియబుల్స్లో స్టోర్ చేస్తుంది. ఆ వేరియబుల్స్లో స్టోర్ చేస్తుంటే ఆ వేరియబుల్స్ మెమరీలో ఎక్కడ ఉన్నాయో వాటి అడ్రస్ పట్టుకోవాలి కదా, అందుకోసం ఇలా రాస్తాం. చూడండి, fscanf సేమ్ fprintf లాంటిదే. fprintf ఏమో యాంపర్సెంట్లు ఇవ్వము, ఎందుకని వేరియబుల్స్లో ఉన్న డేటా ఫైల్లోకి వెళ్తుంది కాబట్టి. ఇక్కడ fscanf ఏంటంటే ఫైల్లో ఉన్న డేటా వేరియబుల్స్లోకి వస్తుంది కాబట్టి యాంపర్సెంట్లు ఇస్తాం అంతే. సో ఇప్పుడు మనకి డేటా వేరియబుల్స్లోకి వచ్చేసింది కదా, దాన్ని ప్రింట్ చేస్తాం ఇక్కడ. మరి ఆ డేటాని చూడాలి కదా, కాబట్టి రోల్ నెంబర్ %d రోల్ నెంబర్ ఆ వేరియబుల్లో ఉన్న డేటా. ఓకే, డేటాను కూడా మనం ప్రింట్ చేసుకున్నాం. ఫైల్లో ఉన్న డేటాను తెచ్చుకున్నాము, దాన్ని ప్రింట్ చేసుకున్నాం. ఇంకా మనకి ఫైల్తో పని లేదు. దెన్ క్లోజ్ fp ఫైల్ని లాస్ట్లో ఫైల్ని కంపల్సరీ క్లోజ్ చేయాలి, అంతే అయిపోయింది. ఇలా రాస్తాం. ఇదేంటి, ఫైల్లో ఉన్న డేటాను మనం డిస్ప్లే చేసుకోవడం కోసం రాస్తాం. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేసాం అనుకోండి, చూడండి మనకి డైరెక్ట్గా అవుట్పుట్ వచ్చేస్తుంది. చూడండి, ఇందాక మనం ఇన్పుట్ చేసిన డేటా రోల్ నెంబర్ 101, స్టూడెంట్ నేమ్, కోర్స్ ఫీజ్. ఇప్పుడు చూడండి, అసలు ఈ డేటా మన దగ్గర లేదు కదా, ఎక్కడ లేదు డేటా. కానీ ఎక్కడుంది, ఇందాక మనం ఈ ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఆ ఫైల్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ ఫైల్లో ఉన్న డేటా మనకి చూపిస్తుంది. ఇలా మనం ఫైల్లో ఉన్న డేటాని చూడొచ్చు అనమాట. అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేసాం, ఫైల్ క్రియేట్ చేసి ఫైల్లోకి డేటా పంపించాం ఫస్ట్. రెండో ప్రోగ్రామ్ ద్వారా ఫైల్లో ఉన్న డేటాను ఆ ఫైల్ని ఓపెన్ చేసి ఆ ఫైల్లో ఉన్న డేటాను మనం డిస్ప్లే చేసుకుంటాం. ఇప్పుడు ఒకవేళ మనం లేని ఫైల్ ఇస్తే ఇలా sample1.txt అని ఇచ్చే లేని ఫైల్ అంటే ఫైల్ ఏం ఉందా లేదా మనం తెలుసుకోండి. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, చూడండి అక్కడ మనకి ఏమి రాదు, ఎందుకని ఫైల్ లేదు కాబట్టి. సో దానికోసం కూడా ఇక్కడ మనం ఒక మెసేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కండిషన్ పెట్టి ఏంటంటే ఇఫ్ fp = null అంటే ఫైల్ ఉంటేనేమో fp పాయింటర్ వేరియబుల్కి ఫైల్ వెళ్ళి లోడ్ అవుతుంది. లేదనుకోండి ఇక్కడ ఒక మెసేజ్ పెట్టుకోవచ్చు, ఏమని ఫైల్ నాట్ ఫౌండ్ అని ఒక మెసేజ్ పెట్టు, లేదా ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని పెట్టుకొని రిటర్న్ అని పెట్టాను. ఇలా రాసాం. ఇప్పుడు రన్ చేసాం అనుకోండి, f క్యాపిటల్ కదా, రన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫైల్ లేదు కాబట్టి ఫైల్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి స్టాప్ అయిపోయింది. అంటే ఫైల్ ఉంటే ఓకే, ఆ ఫైల్లో ఉన్న డేటా మనకి ఇప్పుడు ఫైల్ ఉంది ఓకే, శాంపిల్ ఉంది కాబట్టి ఓకే, ఆ ఫైల్లో ఉన్న డేటా డిస్ప్లే చేస్తుంది మనకి.
లేకపోతే కనుక అఫ్ కోర్స్ ఫైల్ లేదు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇలా చూపిస్తుందండి. ఇది సింపుల్గా ఫైల్ హ్యాండ్లింగ్. అయితే ఫైల్ అంటే అర్థం ఏంటంటే ఫైల్లో ఇలా ఒక డేటా కాదు, ఫైల్ అంటే ఏంటి, ఇలా గ్రూప్ ఆఫ్ డేటా ఉంటుంది. సో కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నాం, గ్రూప్ ఆఫ్ డేటా ఉంటుంది కాబట్టి ఫైల్ అంటే ఇలా ఉండదు. మరి ఈ గ్రూప్ ఆఫ్ డేటాను ఎలా స్టోర్ చేయాలి, దాన్ని ఎలా రిట్రీవ్ చేయాలనేది చూద్దాం. వాటి కోసం ప్రోగ్రామ్స్ చూద్దాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫైల్ క్రియేట్ చేసాం కదా, ఈ క్రియేట్ చేసిన ఫైల్లో ఉన్న డేటాను మనం ఇంకో విధంగా చూడవచ్చు. అంటే ప్రోగ్రామ్ ద్వారా చూస్తున్నాం, అయితే యాక్చువల్గా ఇది ప్రాసెస్ ఇలానే చూడాలి. దీన్ని మనం బయట నుంచి కూడా చూడవచ్చు. బయట నుంచి చూస్తామంటే ఇప్పుడు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ అవుతుంది అనేది చూడండి. ఫస్ట్ ఎక్కడ సేవ్ అవుతుంది, మనకి ఇక్కడ డి డ్రైవ్లో సేవ్ అవుతుంది. డి డ్రైవ్లో ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా డి డ్రైవ్లోకి వెళ్ళిపోయి అక్కడ ఫైల్ నేమ్ ఏంటి మనం ఇచ్చింది, ఇప్పుడు ప్రోగ్రామ్ రాసినప్పుడు sample.txt ఫైల్ కదా, మీరు ఈ డి డ్రైవ్లోకి వెళ్తే ఆ sample.txt అనే ఫైల్ ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి శాంపిల్ అని ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇదిగో మనం ఎంటర్ చేసిన డేటా వచ్చేస్తుంది. టెక్స్ట్ ఫైల్ కట్టు, ఫైల్ నేమ్ వచ్చి sample.txt, ఇక్కడ రోల్ నెంబరు, తర్వాత నేము, తర్వాత ఫీ. మనం డేటా ఎంటర్ చేసాం కదా, ఆ డేటాని ఎలా అయినా మనం చూడవచ్చు. ఒక ప్రాపర్ వేలో ప్రోగ్రామింగ్ ద్వారా చూడాలనుకుంటేనేమో ప్రోగ్రామింగ్ ద్వారా అన్నప్పుడు ఇలా ప్రోగ్రామ్ రాసి రీడ్ అండ్ రైట్ రాస్తాం. ఆ ఫైల్ని మనం బయట నుంచి కూడా చూడవచ్చు. బయట నుంచి కూడా చూస్తామంటే ఈ ఫైలు మనం మామూలుగా ప్రోగ్రామ్ రాసి సేవ్ చేస్తాం కదా, సో ఎక్కడ సేవ్ అవుతుందో ఆ లొకేషన్లోకి వెళ్ళి ఫైల్ నేమ్ ఇచ్చేసి మనం చూడవచ్చు అనమాట. ఈ విధంగా కూడా చూడవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఫైల్ ద్వారా ఇప్పుడు మనకి ఒక పర్సన్ డేటాని ఇచ్చాము, అలా కాకుండా మల్టిపుల్ స్టూడెంట్స్ డేటాని ఇవ్వటం ఎలాగని చూద్దాం. ఎందుకంటే ఫైల్ మీనింగే అది, కలెక్షన్ ఆఫ్ డేటా ఉండాలి కాబట్టి. సో మల్టిపుల్ పర్సన్స్ డేటాని ఇన్పుట్ చేయడం అనేది చూద్దాం. క్రియేట్ ఏ స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ ఫైల్ అని చెప్పేసి. సో సేమ్ ఫస్ట్ ఫైల్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఇది క్లియర్, ఫైల్ ఆబ్జెక్ట్ క్యాపిటల్లో ఉండాలి. తర్వాత స్టూడెంట్ యొక్క రోల్ నెంబరు, నేమ్ తీసుకుందాం, స్టూడెంట్ మార్క్స్ తీసుకుందాం. ఇవి మన ఇష్టం, ఎన్నన్నా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత ఇక్కడ నేను లూప్ కోసం ఒక వేరియబుల్ తీసుకున్నా, ఇట్ ఈస్ కాల్డ్ విష్. దాంట్లో ఇనిషియల్గా వాల్యూ y పెట్టాను. ఇది దేనికంటే చూద్దాం. లూప్ కోసం ఎఫ్ ఓపెన్ marks.txt అనే పేరుతో ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఫైల్ పేరు మార్క్స్ అంటే స్టూడెంట్ మార్క్స్ కాబట్టి marks.txt అన్న. ఓకే, ఇప్పుడు ఫైల్ కూడా క్రియేట్ చేసుకున్నాను, ఎందుకంటే డబ్ల్యూ మోడ్లో ఉంది కాబట్టి క్రియేట్ చేసుకున్నాం. దెన్ డూ లూప్ రాశాను, డూ లూప్. ఈ డూ లూప్లో ఇక్కడ వైల్కి పెడతాను నేను. ఏంటి, వైల్ విష్ ఈక్వల్ టు వై ఆర్ విష్ ఈక్వల్ టు వై. అంటే విష్ అనే వేరియబుల్ వై ఉంటే లూప్ తిరగాలి, లేకపోతే లూప్ అయిపోవాలి. ఇనిషియల్గా విష్లో ఏముంది, వైనే ఉంది కాబట్టి ఈ లూప్ ఓకే, కండిషన్ ట్రూ. సో ఈ లూప్ లోపల ఏం జరగాలి, మనం డేటా ఇన్పుట్ చేసుకోవాలి. డేటా ఇక్కడ ఇన్పుట్ చేద్దాం. రోల్ నెంబర్ అండ్ నేమ్. రోల్ నెంబర్, నేమ్. ఓకే, తర్వాత ఎంటర్ 5 subjects marks. అయితే తీసుకున్నాం కదా మార్క్స్. సబ్జెక్ట్ 1 2 3 ఇలా అనమాట. ఓకే, ఇప్పుడు డేటా ఇన్పుట్ చేసా కదా, దాన్ని ఫైల్లోకి పంపించాలి. దెన్ ఎఫ్ ప్రింట్ ఎఫ్, ఫైల్ ఎక్కడ ఉంది, పాయింటర్ వేరియబుల్ ఎఫ్పి, ఫస్ట్ రోల్ నెంబర్, నేమ్,
సబ్జెక్ట్ 1 2 3 4 5. తర్వాత ఇక్కడ మనం మల్టిపుల్ స్టూడెంట్స్ డేటా ఇస్తాం కాబట్టి ఇక్కడ \n వాడదాం. అంటే ఏమండి, ఒక స్టూడెంట్ డేటా ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లైన్లోకి వచ్చి రెండో స్టూడెంట్ డేటా, అలా నెక్స్ట్ లైన్లోకి వచ్చి రెండో స్టూడెంట్, ఆ విధంగా స్టోర్ చేయడం కోసం అక్కడ \n వాడాం. సో ఇప్పుడు ఈ సీక్వెన్స్ ప్రకారం వేరియబుల్స్ ఇవ్వాలి. ఫస్ట్ %d అంటే ఏంటి, రోల్ నెంబర్, తర్వాత %s నేమ్, తర్వాత ఒక %s సబ్జెక్ట్ 1 2 3 4 and 5. ఇలా అంటే ముందేమో వీటిలోకి వాల్యూస్ ఇచ్చేసాం, తర్వాత ఆ వేరియబుల్స్లో ఉన్న వాల్యూస్ని ఫైల్లోకి పంపిస్తున్నాం. \n ఇస్తే లైన్ బై లైన్ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది దేనికి రాస్తున్నాం అంటే విష్ టు కంటిన్యూ అంటాం. ఎందుకని, ఎక్కువ స్టూడెంట్స్ డేటా ఇవ్వాలనుకుంటున్నాం కదా, విష్ టు కంటిన్యూ y or n అన్నాం, అంటే ఎస్ ఆర్ నో అని అర్థం. ఇప్పుడు విష్ ఈక్వల్ టు గెట్ కేర్ అన్నాం, గెట్ కేర్ అన్నాం. ఓకే, ఇప్పుడు ఏమంటారంటే ఇక్కడ నేను విష్ టు కంటిన్యూ ఇంకో డేటా ఇవ్వాలా, ఎస్ అని అనుకోండి, అప్పుడు విష్లో y ఉంటుంది కాబట్టి లూప్ కంటిన్యూ ఇంకో స్టూడెంట్ డేటా అడుగుతుంది, అప్పుడు ఆ డేటా ఇస్తాం, దాన్ని ఫైల్లో రైట్ చేస్తుంది. మళ్ళీ విష్ టు కంటిన్యూ, అలాగ కొంతమంది డేటా ఇచ్చిన తర్వాత విష్ టు కంటిన్యూ అప్పుడు n అని అనుకున్నాం అని, అప్పుడు విష్లోకి n వచ్చేసి లూప్ స్టాప్ అయిపోతుంది అన్నమాట. దానికోసం అంటే మల్టిపుల్ పర్సన్స్ డేటా ఇవ్వడం కోసం రాసాం. ఫైనల్గా ఫైల్ క్లోజ్ fp, ఫైల్ క్లోజ్ చేస్తాం. ఓకే, ఇలా రాసాం. సేమ్ అదే కాన్సెప్ట్, కాదంటే మల్టిపుల్ పర్సన్స్ డేటా ఇవ్వడం కోసం లూప్ పెట్టుకొని లూప్ ద్వారా ఇచ్చాం. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఫస్ట్ రోల్ నెంబర్, సో 101, నేమ్, ఓకే, 5 సబ్జెక్ట్స్ మార్క్స్ 1 2 3 4 and 5. ఓకే, ఇక్కడ విష్ టు కంటిన్యూ ఆగలేదు, గెట్ కేర్ ఆగలేదు కదా, సో దీన్ని ఇంకో విధంగా రాద్దాం. గెట్ కేర్ అంటే ఇక్కడ మల్టిపుల్ ఇన్పుట్స్ ఆగలేదు కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా రాస్తున్నాను, గెట్ CHE రాస్తున్నాను. సో ఇవి కూడా ఒకసారి మనం చూద్దాము. గెట్ CHE ఏంటి, గెట్ CHE అనేది కూడా చూద్దాం. E ఫర్ ఎకో అంటారు. 1 2 3 4 and 5. ఇక్కడ విష్ టు కంటిన్యూ అన్నాను చూసారా, ఆ విష్ టు కంటిన్యూ అన్నప్పుడు కంటిన్యూ అవ్వాలి కాబట్టి నేను y ప్రెస్ చేస్తాను. ఓకే, మళ్ళీ ఏమైంది, విష్లో y ఉంది కాబట్టి లూప్ కంటిన్యూ అయింది. లూప్ కంటిన్యూ మళ్ళీ డేటా అడుగుతుంది, ఈసారి నేను ఇంకో స్టూడెంట్ డేటా ఇస్తాను. ఇలా, ఎందుకంటే ఫైల్లో ఇలా మల్టిపుల్ పర్సన్స్ డేటా ఇస్తాం కాబట్టి ఇలా. విష్ టు కంటిన్యూ ఎస్, చూడండి ఇక్కడ స్మాల్ y ఇచ్చాను, ఇక్కడ క్యాపిటల్ Y ఇచ్చాను. అందుకే ఇక్కడ మనకి వైల్ లూప్లో కింద రాస్తుంది డూ వైల్ విష్ ఈక్వల్ టు స్మాల్ y ఆర్ క్యాపిటల్ Y, అంటే మనం ఏ y ప్రెస్ చేసినా లూప్ కంటిన్యూ అవ్వాలి. ఓకే, 103, 5 సబ్జెక్ట్స్ మార్క్స్ 1 2 3 4 and 5. విష్ టు కంటిన్యూస్ ఇంకొక డేటా ఇద్దాం. ఓకే, రోల్ నెంబర్ 104. ఓకే, లాస్ట్ పర్సన్ 105 మెంబర్స్ డేటా 105. చూడండి ఇక్కడ n నో ప్రెస్ చేసి, నో ప్రెస్ చేయగానే ఫైల్ ఆటోమేటిక్గా స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఈలోపు ఈ 5 పర్సన్స్ డేటా అనేది మనం ఇన్పుట్ చేస్తాం. 101 స్టూడెంట్ నెంబరు, రోల్ నెంబరు, నేము, సబ్జెక్ట్ మార్క్స్. విష్ టు కంటిన్యూ అప్పుడు y అన్నాం కాబట్టి 2వ పర్సన్ డేటా ఇచ్చాం. మళ్ళీ విష్ టు కంటిన్యూ అప్పుడు y అన్నాం కాబట్టి 3వ పర్సన్ డేటా ఇచ్చాం. మళ్ళీ y 4వ పర్సన్ డేటా, నేను y 5వ పర్సన్ డేటా. n నో అన్నాం కాబట్టి లూప్ స్టాప్ అయిపోయింది. అంటే ఇక్కడ మనకి y ఆర్ y ఎందుకు రాసానంటే నేను ఏ y ప్రెస్ చేస్తాను లూప్ పనిచేయాలి కాబట్టి స్మాల్ y, అందుకు విష్ ఈక్వల్ టు y ఆర్ అన్నాం, అంటే ఈ y కానీ ఈ y కానీ. సరే, ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా మనకి 5 మెంబర్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసాం. ఈ 5 మెంబర్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసాం కదా, దాని ముందు ఓపెన్ చేసి చూద్దాం. దానికోసం ప్రోగ్రామ్ కూడా రాద్దాం. ఫస్ట్ విడిగా ఓపెన్ చేసి చూద్దాం. విడిగా ఓపెన్ చేసి చూస్తామంటే చెప్పాం కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి చూడొచ్చు. డి డ్రైవ్లో ఉంది కాబట్టి డీలోకి వచ్చేసి డైరెక్ట్గా ఇందులో
మనం ఫైల్ నేమ్ ఇచ్చాం మార్క్స్ అని ఇచ్చాం చూడండి, ఇక్కడ కనిపిస్తుంది మీకు. ఇది TXT ఫైల్, టెక్స్ట్ ఫైల్ అనమాట, కాబట్టి ఇలా కనిపిస్తాం నోట్ ప్యాడ్ సింబల్స్ అనమాట ఇవి. ఆ ఫైల్ మీద క్లిక్ చేసి చూడండి, ఆ స్టూడెంట్ డేటా వచ్చేస్తుంది. మనం ఎంటర్ చేసిన డేటా ఇదంతా. ఇలా లైన్ బై లైన్ ఎందుకు వచ్చింది, \n వాడాం అక్కడ మనం. printfలో ఫార్మాట్ స్పేసర్ చివర \n వాడాం, అందుకని ఆ డేటా అయిపోగా నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇలా 5 మంది డేటా అనేది వచ్చేస్తుంది. ఇది సింపుల్గా ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫైల్ ఇలా క్రియేట్ చేస్తారు, ఓకే. ఇప్పుడు ఫైల్లోకి ఆల్రెడీ మన దగ్గర ఒక 5 మెంబర్స్ ఆఫ్ డేటా ఉంది. ఇప్పుడు ఇంకా కొంతమంది డేటా మనం యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కొంతమంది డేటా మనం యాడ్ చేయాలి. అందుకోసం ఇదే ప్రోగ్రామ్ని రన్ చేసామనుకోండి, మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రన్ చేసామనుకోండి, ఏమవుతుందంటే ఓవర్ రైట్ అయిపోద్ది. ఎందుకని ఇక్కడ W సింబల్ పెట్టాం. W సింబల్ పెడితే అర్థం ఏంటి, ఆల్వేస్ ఫైల్ క్రియేట్ అవుతూ ఉంటుంది, ప్రతిసారి క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి, ఆల్రెడీ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన ఫైల్లోకి మనం కొత్త డేటా ఇవ్వాలనుకుంటున్నాం, కాబట్టి W ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఒక 100 మంది స్టూడెంట్స్ డేటా ఇచ్చేసాం, ఫైల్లో ఆల్రెడీ ఒక 100 మంది స్టూడెంట్స్ డేటా ఉంది. ఒక 2 స్టూడెంట్స్ డేటా యాడ్ చేయడం మర్చిపోయాం, ఇద్దరిది. ఆ 2 స్టూడెంట్స్ డేటా యాడ్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ రన్ చేశారనుకోండి, ఇలానే ఉంచి ఏమవుతుంది తెలుసా, ఈ 100 డేటా పోయి ఆ 2 రికార్డ్స్ యాడ్ అవుతాయి. అంటే మనం ముందు ఎంటర్ చేసిన డేటా మొత్తం పోయి ఈ ఇద్దరు డేటా యాడ్ అవుతుంది. ఎందుకని, W మోడ్లో ఉంది కాబట్టి. సో అందుకని యాడ్ చేస్తున్నాం అనుకుంటే మోడ్ మార్చాలి. క్రియేట్ చేస్తున్నాం అన్నప్పుడు W పెడతాం, ఓకే. ఇక్కడ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏం పెడతారు, ఇక్కడ అపెండ్ మోడ్ పెట్టాలి. ఇప్పుడు మోడ్ పెట్టాం కదా, పెట్టి రన్ చేద్దాం. మోడ్ పెట్టి ఫైల్ మనం రన్ చేద్దాం. అంటే మీన్స్ అపెండ్ మోడ్ అన్నాం కాబట్టి రన్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ 5 ఉన్నాయి కదా, నేను ఇప్పుడు 106 చూడండి ఇలా ఇస్తున్నాను నేను డేటా. అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా దానికి వెళ్ళి ఇక్కడ యాడ్ అవుతుంది స్టూడెంట్ నేమ్. ఎస్ 107. ఓకే, ఇంకొక డేటా ఇచ్చేద్దాం. నో, దెన్ స్టాప్. ఇప్పుడు ఇలా ముగ్గురు డేటా ఉంది కదా, ఇప్పుడు 106, 7, 8 ఇక్కడ మనం ఇచ్చింది. ఇప్పుడు అదే ఫైల్ ఓపెన్ చేద్దాం, ఏది marks.txt ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడికి వచ్చి చూడండి, నాకు కింద యాడ్ అవుతుంది 106, 7, 8. ఇది అపెండ్ మోడ్ అనమాట. ఇది ఒకటి మనం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలి. అంటే మనం ఎంత డేటా ఉంది కాబట్టి రిస్క్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ W మోడ్తో రన్ చేసాం అనుకోండి, ఆ 8 మెంబర్స్ డేటా పోతుంది. అందుకోసం నేను ముందుగా మీకు కాషన్ చెప్తున్నాను ఏంటంటే, ఫైల్ క్రియేట్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ న్యూగా క్రియేట్ చేసినప్పుడు W పెడతాం, డైరెక్ట్గా పెట్టలేం కాబట్టి. ఎందుకని ఏమంటే సింగిల్ మోడ్, అపెండ్ మోడే కాబట్టి ఫస్ట్ చేసినప్పుడు W పెడతాం. నెక్స్ట్ రన్ చేసిన ప్రతిసారి పెట్టుకుంటాం, అంటే యాడ్ చేసుకుంటా వెళ్ళాలి కాబట్టి పెట్టుకుంటాం. ఓకే, ఇది ఫైల్ క్రియేషన్. అంటే సేమ్ అదే కాన్సెప్ట్. ఫైల్ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, వేరియబుల్స్ తీసుకున్నాం, తర్వాత ఇక్కడ ఫైల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. మల్టిపుల్ డేటా ఇస్తున్నాం కాబట్టి లూప్ పెట్టాం. డూ లూప్ పెట్టుకొని ఇక్కడ విష్ అనే ఒక లాజిక్ వేరియబుల్ తీసుకొని దాంట్లో ఇనిషియల్గా మనం విష్లో y పెట్టుకున్నాం. y అంటే ఎస్ అని అర్థం పెట్టుకున్నాం. సో ఇక్కడ లూప్ కంటిన్యూ అవుతుంది, వైల్ విష్ ఈక్వల్ టు y అన్న. ఓకే, ఇప్పుడు ఈ డేటా ఇచ్చేసిన తర్వాత దీన్ని printf ఫంక్షన్ లూప్లో రాసాం, ఎందుకంటే ప్రతి రికార్డు స్టోర్ అవ్వాలి. లైన్ బై లైన్ రావడం కోసం చూడండి, ఫార్మాట్స్ స్పెసిఫైర్స్ చివరిలో నేను ఇక్కడ \n ఇచ్చాను. సో ఈ డేటా అంతా స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇంకా లూప్ కోసం ఇక్కడ గెట్ CHE వాడాం. అంటే ఎకో అంటాం. గెట్ CH వాడతారు, గెట్ CHE కూడా వాడతారు, రెండు వాడతారు. సో ఈ గెట్ CHEను CHEకి తేడా ఏంటని అడగవచ్చు. రాస్తే ఏంటంటే మనం అక్కడ ఏం ప్రెస్ చేస్తామో తెలుస్తుంది. Y ప్రెస్ చేస్తారా, N ప్రెస్ చేస్తారో తెలుస్తుంది. CH ప్రెస్ చేస్తే ఏంటంటే మనం ఏం ప్రెస్ చేస్తామో కనపడదు అనమాట, అంతే. సో అంటే ఎకో అంటాం. అంటే అక్కడ మనం ఇన్పుట్ చేసిన లెటర్ అనేది అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కోసం అనమాట ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇలా ఫైల్ క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ ఫైల్లో ఉన్న డేటాను మనం
రీడ్ చేద్దాం, బయటికి తీసుకొద్దాం. ఫైల్లో ఉన్న డేటా బయటికి తీసుకురావాలంటే ఏంటి, ఇక్కడ నుంచి చూసాం కదా అంటే ఇక్కడ నుంచి చూసాం, కానీ అలా కాదు కదా. ప్రోగ్రామ్ ద్వారా ఫైల్లో ఉన్న డేటాను మనం డిస్ప్లే చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ సెకండ్ ప్రోగ్రామ్ రాద్దాం. రీడ్ స్టూడెంట్ మార్క్స్ ఫైల్, ప్రింట్ ది స్టూడెంట్ రిపోర్ట్, దాన్ని ప్రింట్ చేయమన్నాడు. ఆ ఫైల్లో ఉన్న డేటాను రీడ్ చేసి దాన్ని ప్రింట్ చేయండి. సో దీనికోసం రాస్తాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ ఏంటి, ఇక్కడ ఫైల్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. ఓకే, ఫైల్ పాయింటర్ తీసుకుందాం. నెక్స్ట్ వేరియబుల్స్ కదా, వేరియబుల్స్ మనం చెప్పాం కదా సేమ్ వేరియబుల్స్ ఉండాలి అని. నేమ్ ఆఫ్ 20, అలానే సబ్జెక్ట్స్, తర్వాత వాటిని టోటల్ చేసుకోవడం కోసం టోటల్ కూడా తీసుకోండి, యావరేజ్ కూడా తీసుకోండి. ఆ తర్వాత ఎఫ్పి ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ మార్క్స్ డాట్ టీఎక్స్టీ, ఫైల్ నేమ్ అదే ఉండాలి. ఇక్కడ రీడ్ మోడ్, ఫైల్ మనం చెక్ చేసుకోవడం కోసం అసలు ఉందా లేదా చెక్ చేసుకోవడం ఇఫ్ కండిషన్ రాస్తాం. ఇఫ్ ఎఫ్పి ఈక్వల్ టు నల్ అంటే ఫైల్ పాయింటర్ ఖాళీగా ఉంటే, ఖాళీగా అంటే ఫైల్ లేకపోతే అప్పుడు ఫైల్ నాట్ ఫౌండ్. రిటర్న్, అంతే. ఓకే, ఇక అక్కడతో ఆగిపోతుంది ఫైల్ లేకపోతే. ఫైల్ ఉంటే ఇక్కడ ఏం జరగాలి, ఫైల్లో ఉన్న డేటా మనం రీడ్ చేయాలి. ఫైల్లో ఉన్న డేటా రీడ్ చేయడం కోసం ఇక్కడ fscanf రాస్తాం. ఫస్ట్ ఫైల్ పాయింటర్ రాసి ఫార్మాట్ స్ట్రింగ్, రోల్ నెంబరు, నేమ్, సబ్జెక్ట్ 1 2 3 4 5 రాసి ఇక్కడ యాంపర్సెంట్ రోల్ నెంబర్, నేమ్, సబ్జెక్ట్ 1 2 3 4 5 ఇలా రాసాం కదా. ఇప్పుడు ఇలా రాస్తే ఏమవుతుందంటే ఫైల్లో ఉన్న ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డు బయటకు వస్తుంది. ఆ రికార్డు ఈ వేరియబుల్స్లోకి వస్తుంది. ఓకే, ఈ వేరియబుల్స్లోకి వస్తుంది. మరి మిగతా రికార్డ్స్ పరిస్థితి ఏంటి, మిగతా రికార్డ్స్ కూడా మనకి డిస్ప్లే అవ్వాలి కదా. అందుకోసం మనం ఏం చేస్తామంటే దీన్ని కూడా లూప్లో పెడతాం. దీన్ని లూప్లో ఎలా రాస్తామంటే fscanfని వైల్ లూప్లో పెట్టేస్తాం. వైల్ fscanf అని పెట్టేస్తాం. పెట్టి ఈ చివర ఏమంటామంటే లాస్ట్లో fscanf చివరిలో నాట్, చూడండి, వైల్ fscanf నాట్ ఈక్వల్ టు నల్. ఇలా అంటే అర్థం ఏంటంటే ఫైల్లో ఉన్న రికార్డ్స్ వచ్చేంత వరకు ఇప్పుడు ఫైల్ ఓపెన్ చేయగానే మనకి ఫైల్ పాయింటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది ఓపెన్ చేయగానే ఫస్ట్ రికార్డ్ దగ్గర ఉంటుంది. అది ఇక్కడ ఉంటుంది. ఇది నల్ కాదు కదా, ఇక్కడ రికార్డ్ ఉంది కదా. ఓకే, ఆ రికార్డుని తీసుకొస్తుంది. రెండో రికార్డ్ దగ్గరికి వెళ్తుంది, దాన్ని తీసుకొస్తుంది. అలా ఒక్కొక్క రికార్డుని తీసుకొచ్చి లాస్ట్కి వచ్చేస్తుంది. లాస్ట్లో నల్ ఉంది కదా, నల్ ఉండగానే లూప్ అయిపోతుంది. సో అదే మనం ఇక్కడ రాసింది నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఈ fscanf ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేస్తుంది, అది నల్ కాదు అని. ఓకే, నల్ కానంత వరకు లూప్ తిరుగుతుంది, నల్ అవ్వగానే లూప్ అయిపోతుంది. సో దానికోసం ఇక్కడ మనకి fscanfని వైల్ లూప్లో పెట్టేస్తాం. వైల్ fscanf సేమ్ డేటాని రీడ్ చేస్తే ఇక్కడ నాట్ ఈక్వల్ టు నల్. యాక్చువల్గా నల్ కాదు, ఐ థింక్ నాకు తెలిసి నాట్ EOF అంటాం. నల్లను EOF అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎండ్ ఆఫ్ ఫైల్ అంటాం. ఎండ్ ఆఫ్ ఫైల్ ఏంటి, ఎండ్ ఆఫ్ ఫైలు లాస్ట్కి వస్తాం కదా, చివరికి లాస్ట్లో ఏమి లేకపోతే ఇది ఎండింగ్, కాబట్టి ఎండ్ ఆఫ్ ఫైల్ అంటాం అనమాట. సో ఇది EOF అంటే. ఓకే, ఇప్పుడు ఈ లోపలికి ఏం జరగాలి ఇక్కడ రాస్తాం. ఏం జరగాలంటే ఇప్పుడు డేటా వేరియబుల్స్లోకి వచ్చేసింది. సో ముందు టోటల్ కనుక్కోండి.
యావరేజ్ కనుక్కుంటాం 5.0. ఇక ఆ డేటాని ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. రోల్ నెంబర్, టోటల్, యావరేజ్, మార్క్స్. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఉన్న డేటా మన దగ్గర ఉంది. ఆ డేటాను ఉపయోగించి మనం వర్క్ చేస్తున్నాం. ఇది ఫైల్ హ్యాండ్లింగ్ అంటే డేటాని ముందుగా మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం. స్టోర్ చేసి పెట్టుకొని ఆ డేటాను మనకు అవసరమైనప్పుడు ఆ డేటాను ఉపయోగించుకొని మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ రాయొచ్చు. మామూలుగా రాయాలంటే ఏంటి, మనం డేటాని ఇన్పుట్ చేయాలి ఫస్ట్, తర్వాత క్యాలిక్యులేట్ చేసి ప్రోగ్రామ్ రాస్తాం. కానీ ఇక్కడ ఏంటి, ఆల్రెడీ డేటాని ఇన్పుట్ చేసేసాం, చేసి ఒక ఫైల్లో ఉంది, అది పర్మనెంట్గా ఉంటుంది మనకి, అది పర్మనెంట్ స్టోరేజ్. అప్పుడు మనకి ఎప్పుడైతే ఆ ఫైల్లో ఉన్న డేటా కావాలో ఆ డేటాను తెచ్చుకొని మనం వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు డేటాబేస్లోంచి డేటా తెచ్చుకుంటున్నాం చూసారా, డేటాబేస్ అంటున్నారు. అంటే ఏంటి, దాంట్లో ఇన్ఫర్మేషన్ ముందు మనం స్టోర్ చేసి పెట్టేస్తాం, ఆ డేటాబేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకుంటున్నాం. అలానే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం, ఇక్కడ ఫైల్లోకి డేటా ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్నాం. ఇందాడు ప్రోగ్రామ్ ద్వారా ఫైల్లో డేటా పంపించేసాం. ఇప్పుడు ఆ ఫైల్లో డేటా ఉంది, దాన్ని ఇక్కడ మనం FSCANF ద్వారా మనం తీసుకొచ్చి దాంతో వర్క్ చేసుకుంటున్నాం అనమాట. ఇలా ఇంకా వీరి క్యాలిక్యులేషన్స్ ఏమైనా కావాలంటే క్యాలిక్యులేషన్స్ కూడా రాయొచ్చు. అంటే స్టూడెంట్ రిజల్ట్ కూడా కావాలనుకుంటే ఇక్కడ రిజల్ట్ అవన్నీ కూడా దాని మీద మనం రకరకాల క్యాలిక్యులేషన్స్ అవన్నీ చేసుకోవచ్చు. పాస్, ఫైనల్గా రిజల్ట్ ఫెయిల్. సో ఇక్కడ లూప్లో ఉన్నాం కాబట్టి అది ఎండ్ ఆఫ్ ఫైల్ వచ్చేంత వరకు రికార్డుని తీసుకొస్తూ ఉంటుంది. ఒక్కొక్క రికార్డ్ని, ఆ తీసుకొచ్చిన రికార్డుని ప్రింట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ కావాలంటే గెట్ CH పెడతాం, ఎందుకంటే ఒక్కొక్క డేటా మనకు కనిపించాలి కాబట్టి. ఓకే, ఇంకా అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఏం చేస్తాం, ఫైల్ మనం క్లోజ్ చేసుకోవాలి. దాన్ని ఇక్కడ క్లోజ్ కోసం F-close ఫైల్ పాయింటర్ అంతే. ఫైల్ని ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. ఇది FSCANF పర్పస్ అంటే ఫైల్లో ఉన్న డేటా రీడ్ చేయడం పర్పస్. ఇలా ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకి ఫైల్లో ఎంత ఉంది డేటా, మొత్తం 8 మెంబర్స్ డేటా ఉంది. సో ఆ 8 మెంబర్స్ డేటా అనేది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. చూడండి, ఫస్ట్ స్టూడెంట్, రోల్ నెంబరు, నేము, టోటల్, యావరేజ్, రిజల్ట్. నెక్స్ట్ సెకండ్ స్టూడెంట్, థర్డ్ స్టూడెంట్, 4. ఇలా ఫైల్లో ఉన్న ఒక్కొక్క స్టూడెంట్ డేటా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంతే. దెన్ స్టాప్. ఇది ఫైల్ హ్యాండ్లింగ్. ఇప్పుడు ఈ డేటా అంతా ఎక్కడిది, ఆల్రెడీ మన దగ్గర ఫైల్లో ఉంది. సో ఆ ఫైల్లో ఉన్న డేటా మీద మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఫైల్ హ్యాండ్లింగ్. ఓకేనా, ఇలా మనం చెక్ చేయొచ్చు. సో దీనికోసం మనం ఇక్కడ 2 ప్రోగ్రామ్స్ రాసాము. ఫైల్ క్రియేషన్ కోసం ఒక ప్రోగ్రామ్, తర్వాత ఫైల్లో ఉన్న డేటాని రీడ్ అండ్ రైట్ చేయడం కోసం రెండో ప్రోగ్రామ్. ఫైల్లో ఉన్న డేటాను మనం ఎలాగా రీడ్ చేస్తాం అంటే ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న డేటాని రీడ్ చేయడం, అండ్ ఆల్సో ఫైల్లో ఉన్న డేటాని రైట్ చేయడం కోసం. అయితే ఇక్కడ మనం మోడ్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకున్నప్పుడు ఫైల్ న్యూగా క్రియేట్ చేసినప్పుడు W మోడ్ పెడతాం, రైట్ మోడ్. తర్వాత ఆ ఫైల్లోకి డేటా ఏదైతే ఉందో మనం కొత్త డేటా యాడ్ చేయాలనుకున్నప్పుడు అపెండ్ మోడ్ పెడతాం. ఇక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే ఫైల్ ఓపెన్ మోడ్ ఒకటి చూసుకుంటాం, ఫైల్లోకి డేటా క్రియేట్ చేస్తున్నాం అంటే స్టోర్ చేసేటప్పుడేమో fprintf ఫంక్షన్ వాడతాం. తర్వాత ఫైల్లో ఉన్న డేటాను మనం
ఓపెన్ చేసి చూడాలనుకున్నప్పుడు వేరియబుల్ నేమ్స్ సేమ్ ఉండాలి. వేరియబుల్ నేమ్స్ అంటే సైజ్, డేటా టైప్ సైజ్ కరెక్ట్గా ఉండాలి. ఫైల్ నేమ్ అదే ఉండాలి. తర్వాత మోడ్ మార్చుతాం, రీడ్ మోడ్ పెడతాం. ఇక్కడ ఇఫ్ కండిషన్లో చెక్ చేస్తాం. ఒకవేళ ఫైల్ కనుక లేకపోతే అది కూడా మనకు తెలియాలనుకోండి. ఇప్పుడు marks1.txt అన్న అప్పుడు ఏమంటుంది మనకి చూడండి, ఒక సింపుల్గా మెసేజ్ వచ్చేస్తుంది, ఫైల్ నాట్ ఫౌండ్. ఫైల్ లేదు అంతే, ఇక అక్కడితో ప్రోగ్రామ్ అంతా స్టాప్ అయిపోతుంది. అందుకోసం ఇక్కడ మనకి ఇది రాసాం. ఓకే ఫైల్ ఉంది, అప్పుడు fscanf లూప్లో పెట్టేసి నాట్ ఈక్వల్ టు EOF అంటే ఎండ్ ఆఫ్ ఫైల్ అంటాం. ఎండింగ్కి వచ్చేంత వరకు, అంటే ఎండింగ్ అంటే ఫస్ట్ రికార్డ్ నుంచి లాస్ట్ రికార్డ్కి వచ్చేంత వరకు ఒక్కొక్క రికార్డ్ని fscanf గెట్ చేస్తుంది. గెట్ చేసి ఆ వేరియబుల్స్లో పడేస్తుంది. ఆ వేరియబుల్స్లోకి వచ్చిన వాల్యూస్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకొని ప్రింట్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఫైల్ ఎండింగ్కి వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా లూప్ స్టాప్ అయిపోతుంది. ఇక కావాల్సిన అవుట్పుట్ వచ్చేస్తుంది కాబట్టి ఫైనల్గా అయితే మనం ఇక్కడ ఫైల్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇది అయితే ఇక్కడ మనకి ఫైల్స్ వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ ఫైల్స్ అంటాం. ఫైల్స్లో కూడా మనకి టైప్స్ ఉంటాయి. టెక్స్ట్ ఫైల్స్, బైనరీ ఫైల్స్ అని కూడా ఉంటాయి. సో ఇది సింపుల్గా మనకి టెక్స్ట్ ఫైల్స్ పర్పస్ అన్నమాట. అవి కూడా చూద్దాం.